తెలుగు ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా అభినయంతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో అన్నయ్యగా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు చిరంజీవి. అంతేకాదు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గా నిలిచారు. మరి 71 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవి లైఫ్ కెరీర్ లో ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్, మెమరబుల్ మూవీస్ ఏంటో చూసేద్దాం. సిల్వర్ స్క్రీన్ సెన్సేషనల్ గా అప్కమింగ్ హీరోలకు ఇన్స్పిరేషన్ గా అదే ఎనర్జీతో అంతే యాక్టివ్ గా ఇంకా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే పనిగా కంటిన్యూ అవుతున్నారు మెగాస్టార్. 71వ సంవత్సరంలో ఉన్న తెలుగు సినిమాకి బాస్ గా పిలుచుకుంటున్నారు చిరంజీవిని. అందుకే ఎంతమంది హీరోలు వచ్చినా మెగాస్టార్ కి ఉండే క్రేజ్, ఇమేజ్ వేరు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. ఈ యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. వీళ్ళ క్రేజ్, ఇమేజ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంది. అయినా సరే మెగాస్టార్ అంటే వీళ్ళందరికంటే ముందే అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఓన్లీ జనాలే కాదు, హీరోలు కూడా మెగాస్టార్ కి ఫ్యాన్సే. అందుకే ఆయన పుట్టినరోజుని కూడా తమ స్టైల్లో ట్రిబ్యూట్ ఇస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. చిరంజీవి కోసం అభిమానులే కాదు, ప్రెసెంట్ జనరేషన్ హీరోలే కాదు, ఇంతమంది యంగ్ హీరోలున్నా చిరంజీవే కావాలని వెంటపడతారు యంగ్ డైరెక్టర్లు. యంగ్ డైరెక్టర్ల స్పీడ్ ని మ్యాచ్ చేసేలా చిరంజీవి తనని తాను మౌల్డ్ చేసుకున్నారు. ఆడియన్స్ కి నచ్చేలా సినిమాల్ని సెలెక్ట్ చేసుకున్నారు. రొటీన్ ఇమేజ్ కి దూరంగా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి రెడీ అయ్యారు. అందుకే ఇన్నేళ్ల కెరీర్ ఇంకా సక్సెస్ఫుల్ గానే కంటిన్యూ అవుతుంది. చిరంజీవి కోసం యంగ్ హీరోలు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. అంతేకాదు, చిరంజీవి కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తారని స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నట్టుగానే యంగ్ హీరోలతో కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు. 70 ఏళ్లు దాటినా కూడా లిస్ట్లో 3 సినిమాలతో ఫుల్ స్పీడ్ చూపిస్తున్న సీనియర్ హీరోగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు చిరంజీవి. ఇక ఈ వయసులో కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ హీరోలకి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన చిరంజీవి ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. జనరల్ గా యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని చాలా మంది డైరెక్టర్లు ఆశపడతారు. అయితే సంథింగ్ డిఫరెంట్ గా మోస్ట్ డిమాండింగ్ లో ఉన్నారు మెగాస్టార్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చిరంజీవితో సినిమా చేయడానికి డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. అన్మ్యాచబుల్ క్రేజ్ ఈస్తో 70 దాటినా ఏమాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ తో కంటిన్యూ అవుతున్నారు చిరంజీవి. చిరంజీవితో సినిమా ఛాన్స్ రాని వాళ్లే కాదు, ఆల్రెడీ సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టిన వాళ్ళు కూడా మళ్లీ ఎప్పుడు సినిమా చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం 3 సినిమాలు లైన్లో పెట్టుకున్నారు. వాటిలో 2 సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. మిగిలిన సినిమాలు త్వరలో షూటింగ్ మొదలు పెట్టుకోబోతున్నాయి. వీటిలో ఒక దాంట్లో చిరంజీవి గ్యాంగ్స్టర్ గా, మరో సినిమాలో అడ్వెంచర్ గా, ఇంకో సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. చిరంజీవితో మళ్లీ సినిమాలు చేస్తున్న డైరెక్టర్ల లో బాబీ కూడా ఉన్నారు. ఆల్రెడీ సంక్రాంతికి బాబీ చిరంజీవి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా చేశారు. ఈ సినిమాతో మెగాస్టార్ మంచి హిట్ కొట్టారు. మళ్లీ అదే సక్సెస్ ని రిపీట్ చేస్తున్నారు బాబీ, చిరంజీవి. ఈ సినిమాని నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు. సీనియర్ హీరోలు ఎప్పుడూ సేఫ్ స్టోరీస్ తో పాటు ఆల్రెడీ ఫేమ్ లో, ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ తో రిస్క్ లేని సబ్జెక్ట్స్ చేయాలనుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం రిస్క్ తీసుకుంటేనే కదా మజా అంటున్నారు. అందుకే డిఫరెంట్ జానర్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ చిరంజీవితో సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ వశిష్ఠ. ఒకే ఒక సినిమా చేసిన వశిష్ఠతో విశ్వంభరం మూవీని ఎక్స్పెరిమెంట్ గానే తీసుకుని చేస్తున్నారు చిరంజీవి. జగదేక వీరుడు, వదలోక సుందరి, అంజీ లాంటి సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైనర్స్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవబోతున్న సినిమా విశ్వంభర. విశ్వంభర చిరంజీవిని మరోసారి వింటేజ్ స్టార్ గా చూపించబోతున్న సినిమా అంటూ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. లేట్ అవుతున్నా సరే ఆ సినిమా మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ తగ్గకుండా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా తెరకెక్కిస్తున్నారు వశిష్ఠ. ఒకవైపు డిలే అవుతుందని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నా టైం పడుతుంది, అయినా పర్లేదు, వెయిట్ చేయండి, సినిమా బాగుంటుంది అంటూ స్వయంగా చెప్పడంతో కాస్త రిలాక్స్ అయ్యారు ఫ్యాన్స్. బాబీ, వశిష్ఠతో చేస్తున్న సినిమాలపై ఆడియన్స్ కి ఓ అంచనా ఉంది. ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ అసలు ఎగ్జైట్మెంట్ అంతా శ్రీకాంత్ వదలతో చేస్తున్న మూవీ మీదే. కెరీర్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాని నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాబీతో గ్యాంగ్స్టర్ మూవీ, శ్రీకాంత్ వదలతో యాక్షన్ మూవీ, వశిష్ఠతో సోషియో ఫ్యాంటసీ, ఇలా డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేస్తూ వీటితో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తూ యంగ్ డైరెక్టర్స్ తో ఎంగేజ్ అవుతున్నారు. వీళ్లకి తోడు కథలు చెబుతున్న యంగ్ డైరెక్టర్స్ తో సినిమాల్ని ఫైనల్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ పేరు కాదు, వైబ్రేషన్. ఇప్పటికీ అదే పిచ్చితో అభిమానులు చిరంజీవిని నెత్తిన పెట్టుకుంటున్నారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అదే ఇన్స్పిరేషన్ తో పదుల సంఖ్యలో హీరోలు అయిపోయారు. ఇంకా మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హీరోలు అవుతూనే ఉన్నారు. అంతటి చరిష్మా, అంతటి క్రేజ్ చిరంజీవి ఒక్కరికే సొంతం. మెగాస్టార్ అన్న టైటిల్, ఈ ఇమేజ్, క్రేజ్ అంతా ఈజీగా రాలేదు చిరంజీవికి. ఇన్ని కోట్ల మంది అభిమానులంతా తేలిగ్గా రాలేదు మెగాస్టార్ కి.
దీని వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, కృషి, పట్టుదల, అంతకంటే ఎక్కువ మొండితనం ఉందంటారు. చిరంజీవి గురించి బాగా తెలిసిన వాళ్ళు అనుకున్న దాన్ని కష్టపడి సాధించుకోవడం చిరంజీవి నైజం. అది సినిమా అయినా సరే, సక్సెస్ అయినా సరే. డైనమిక్ స్టార్ నుంచి సుప్రీం హీరోగా, తర్వాత మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కెరీర్లో అన్ని రకాల క్యారెక్టర్లు, అన్ని రకాల జానర్స్ చేశారు. అయితే అవన్నీ అంత తేలిగ్గా రాలేదు. చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. హీరోగా నిలదొక్కునేంత వరకు దొరికిన ప్రతి పాత్ర చేశారు. స్క్రీన్ మీద కనిపించేందుకు ఎక్కడ స్పేస్ ఉన్నా తీసుకున్నారు. 1978లో తొలిసారి మన ఊరి పాండవులు సినిమాతో అందరి కళ్లల్లో పడ్డ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో తెరకు పరిచయమయ్యారు. తనలోని నటుణ్ణి ఆవిష్కరించుకోవడానికి నెగటివ్ రోల్స్ కరెక్ట్ అనుకున్న ఆయన పున్నమి నాగు, న్యాయం కావాలి, 47 రోజులు లాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్తో అదరగొట్టారు. నెగటివ్ రోల్స్ లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో హీరోగా పరిచయమైన తొలి రోజుల్లో కూడా అదే స్థాయి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. శుభలేఖ, అభిలాష, స్వయం కృషి, ఆరాధన లాంటి సినిమాలతో సాఫ్ట్ రోల్స్ లో కూడా మెప్పించారు. ఇక ఆ తర్వాత చిరంజీవి టాలీవుడ్ స్క్రీన్ మీద ఏ రేంజ్ మార్కు వేశారో అందరికీ తెలిసిందే. పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు నుంచి చిరంజీవి ఎన్ని కమర్షియల్ సినిమాలు, ఎన్ని ఎంటర్టైనర్లు చేసినా కోట్లాది మంది అభిమానాన్ని చిరంజీవిలో ఉన్న నటుణ్ణి శిఖరంలా చూపించిన సినిమా రుద్రవీణ. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా రావడం, అప్పటి వరకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేస్తున్న చిరంజీవి సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న మూవీతో తనలోని కొత్త కోణం చూపించారు. తెలుగు సినిమాకు మూల స్తంభాల్లాంటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వీరందరితో కలిసి నటించిన రేర్ యాక్టర్ హీరో కూడా మెగాస్టారే. ఇప్పుడు అప్కమింగ్ హీరోలతో కూడా కలిసి పని చేయడానికి కూడా ఎవరు రెడీ అంటున్నారు చిరంజీవి. చిరంజీవి అటు ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి సీనియర్స్ కు ఇప్పుడు చరణ్తో పాటు మిగిలిన అప్కమింగ్ హీరోల ఎనర్జీకి కూడా యాప్ట్ అయిపోతారు. ఇక హీరోయిన్లతో అయితే చిరంజీవి కెమిస్ట్రీ వేరు. అందుకే అటు పెద్దరికం, ఇటు యూత్ తో కలిసిపోయే కొంటితనం రెండూ చిరంజీవి సొంతం. ఇంత హుషారుగా ఉండే చిరంజీవి స్టెప్పుల కోసం ఈ జనరేషన్ కూడా ఎదురు చూస్తోందంటే ఆయన గ్రేస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ విషయంలో చిరు వెండితెర మీద తనదైన మార్కు చూపించారు. అప్పటి వరకు స్లో అండ్ స్టడీగా వెలుగుతున్న తెలుగు సినిమాకు స్పీడ్ అందించింది కూడా మెగాస్టారే. పాప్, ర్యాప్, డిస్కో, బ్రేక్ ఇలా తెలుగు తెర మీద ఆయన చేయని డాన్స్ ఫామ్ లేదు. ఇవే కాదు, క్లాసికల్ డాన్స్ తో కూడా ఆకట్టుకున్న చిరంజీవి ఇప్పటికీ గ్రేస్ లో తన తర్వాతే ఎవరైనా అని ప్రూవ్ చేసుకున్నారు. ఎన్ని సాధించినా చిరంజీవి ఎప్పుడూ ఇమేజ్ చట్రంలో ఉండిపోవాలనుకునేదు. అందుకే యాక్షన్ హీరోగా, కమర్షియల్ స్టార్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో చంటబ్బాయి లాంటి కామెడీ సినిమాతో అలరించారు. మెగాస్టార్ గా వెండితెరను ఏలుతున్న టైంలోనే మంజునాథ సినిమాలో పరమశివునిగా చేసి ట్రెండ్ సెట్ చేశారు. వెండితెర మీద తనకున్న ఇమేజ్ తో జనాల్లో అంతే ఇంపాక్ట్ చూపించడానికి ట్రై చేశారు చిరంజీవి. రుద్రవీణ, స్టాలిన్, ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు బలమైన మెసేజ్ ఇచ్చి జనాల్ని ఇన్స్పైర్ చేశారు. 50s లో చిరంజీవి తన మూవీ స్టైల్ ని మార్చుకున్నారు. రొటీన్ కమర్షియల్స్ కాకుండా కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేశారు. అంతేకాదు, రెస్పాన్సిబుల్ హీరోగా తన కంటెంట్ కూడా అలాగే ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకే స్టాలిన్, ఠాకూర్ లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు చేశారు. చిరంజీవి తను మాత్రమే ముందుకెళ్లడం కాకుండా తనతో మరికొంతమంది హీరోలుగా తయారవడంలో హెల్ప్ చేశారు. ఇప్పటికే యంగ్ హీరోల్ని, యంగ్ టాలెంట్ ని ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తారు. ఇండస్ట్రీ రెస్పాన్సిబిలిటీస్ తో పాటు మెగాస్టార్ అన్న ఇమేజ్ ని అంతే హుందాగా క్యారీ చేస్తూ ఎవర్ యంగ్ అంటున్న వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ముందు ముందు ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తారు అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.